కనిపిస్తుంది ఇదే సాఫ్రాన్, దీన్నే ఆరెంజ్ కలర్ వందే భారత్ న్యూస్ పేపర్స్. మన 3కి బోర్డింగ్ అయినాం కదా, జస్ట్ 1 అవర్ తర్వాత మనకి స్నాక్స్ వచ్చినాయి ఈవినింగ్. టన్నెల్ వచ్చేది వస్తుంది, గొర్రెలు అయితే ఆగుతలేదు, వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేయరాదు దేవుడికి. ఇంకా నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మణికంఠ బ్లాగ్. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. చలో ఈసారి ట్రిప్ వచ్చేసి అరకు అండ్ వైజాగ్. వింటర్ టైంలో అరకు పోవాలి, కానీ నేచర్ దగ్గర మనం ఇక ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే ఇక వేరే లెక్క ఉంటుంది. మొత్తం అప్గ్రేడేషన్ రినోవేషన్ వర్క్ నడుస్తుంది సికింద్రాబాద్లో. ఒక ఆఫ్టర్నూన్ 3కి ఉంది ట్రైను, వందే భారత్ ట్రైను. అసలు ఫుడ్ ఏం పెడతారు, అసలు ఏముంటుంది. నా యూట్యూబ్ ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ సెకండ్ టైం వందే భారత్ ఎక్కబోతున్నాము. ప్రజెంట్ ఫ్రెండ్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద ఉన్నాం. అండ్ మనకి 3కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 20834 వందే భారత్ టు విశాఖపట్నం. అండ్ ఈ వందే భారత్ ట్రైన్లో మనకి న్యూస్ పేపర్ ఇస్తారు, వాటర్ బాటిల్స్ అండ్ స్నాక్స్ ఉంటాయి ఈవినింగ్. అండ్ నైట్ ఫుడ్ అండ్ మీల్స్ ఉంటుంది. కనిపిస్తుంది ఇదే సాఫ్రాన్, దీన్నే ఆరెంజ్ కలర్ వందే భారత్. మన సికింద్రాబాద్ టు విశాఖపట్నం పోతుంది. ఇప్పుడు 3కి స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ 2:30 అవుతుంది. నైట్ 11:35కి రీచ్ అవుతాం. ఇది దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక 15-20 మినిట్స్ లోపలనే చేంజ్ ఉంటుంది, అంతే. ఆన్ టైంకి తీసుకోబోతుంది. ఎగ్జాక్ట్లీ 3కి మూవ్ అయింది. ప్రజెంట్ టైం 3:01 అవుతుంది. కరెక్ట్ టైంకి స్టార్ట్ అయిపోయింది ట్రైన్. ఫ్రెండ్స్ ఇక చూడొచ్చు, మొత్తం అప్గ్రేడేషన్ వర్క్ నడుస్తుంది, మొత్తం రినోవేషన్ వర్క్స్. సికింద్రాబాద్ మొత్తం ఎయిర్పోర్ట్ టైప్లో కట్టేస్తుంది. ఇక ప్రజెంట్ మనకి న్యూస్ పేపర్స్ అట్లా చదువుకోనికి. మన 3కి బోర్డింగ్ అయినాం కదా, జస్ట్ 1 అవర్ తర్వాత మనకి స్నాక్స్ వచ్చినాయి ఈవినింగ్. అండ్ స్నాక్స్లో పాట ఒకటి సమోసా అండ్ ఇది యాపిల్ అండ్ చాయ్, యా ఇన్స్టెంట్ టీ పౌడర్ అండ్ మిక్స్చర్ అండ్ ఇది పాప్కార్న్ క్యారమెల్, టిష్యూ పేపర్ అండ్ కెచప్, దట్స్ ఇట్. ఇది లాస్ట్కి. అండ్ ఒకటి స్టిర్రీ చిల్లు హాట్ మిక్స్, మనం ఉంది కాఫీ మిక్స్ చేసేదానికి. అండ్ ఇవన్నీ తినేసినాక చలో మళ్ళీ మాట్లాడదాం. ఫ్రెండ్స్ సమోసా అయితే మంచిగా ఉంది. ఫస్ట్ అయితే సమోసా ట్రై చేసినాం. రిమైనింగ్ ఇవి ఉన్నాయి. క్యారమిల్ పాప్కార్న్ ఫస్ట్ టైం ట్రై చేసినాం, మంచిగా ఉంది, కానీ టూ స్వీట్ ఉంది. మన స్వీట్ అంటే తిన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక నడిపియాలి, ఏం చేద్దాం. ఫ్రెండ్స్ ఇగో హాట్ వాటర్ వచ్చినాయి అండ్ టీ పౌడర్ మిక్స్ చేసి దీంతో స్టిర్ చేసేద్దాం. అండ్ మిక్స్ అయినాక ఒకసారి చూపెడతాం. చలో మన టీ అయితే రెడీ అయిపోయింది. కొన్ని స్నాక్స్ తిన్నాక ఇప్పుడు టీ ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ అప్పుడు మనకి ఈవినింగ్ 4కి మనకి స్నాక్స్ ఇచ్చేదిగా. ఇప్పుడు టైం 8:30 అవుతుంది అప్రాక్సిమేట్లీ. మనకు ఒక యోధ హిప్ పెరుగు వచ్చింది. ఇది స్పూన్స్ ఉన్న టిష్యూ పేపర్స్ అండ్ ఇది చపాతి, సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ వైప్స్ హ్యాండ్స్ చూసుకోవడానికి. అండ్ ఇది సంథింగ్ లోపల ఉంది, నాన్ వెజ్ బుక్ చేసిన. ఇది ఓపెన్ చేసి చూపెడతాం. ఫ్రెండ్స్ ఒకటి మనకి చికెన్ కర్రీ అండ్ రైస్, పప్పు, పెరుగు అట్లా తినేసినాక ఇక మాట్లాడు. ఐస్ క్రీమ్ ఇది ఇక లాస్ట్, ఇక మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇవే లాస్ట్. ఈ సల్లికి వింటర్ ఐస్ క్రీమ్. ఫైనల్లీ రీచ్ అయినా. 5 మినిట్స్ లేట్ అయింది. 11:35కి రావాలి, 11:48 అని. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఎగ్జిట్ అయ్యి దాని పక్క పోంటి స్లీపింగ్ బాక్స్లో స్లీప్ చేసి రేపు పొద్దున్న అరకు ట్రైన్ ఉంటుంది 6:45కి. నేను కవర్ ఇవ్వండి. నా నైట్ దిగేసిన 11:35 అట్లా అయిపోయింది. చలో 5 మినిట్స్ డిలేలో నడిచింది ట్రైన్. అండ్ రీచ్ అయిన తర్వాత ఇగో ఇక్కడ మన స్లీపింగ్ బాక్స్ అవైలబుల్ ఉంటాయి కొత్తగా, కానీ అక్కడ దొరకలే. కొంచెం ముంగడికి వచ్చి వాకబుల్ డిస్టెన్స్లో చలో బయటకి వెనక దీనికి హోటల్కి తిరిగి పెడతా. అండ్ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో ఇది రూమ్ 500 ఛార్జ్ చేసింది, జస్ట్ 6 అవర్స్. ఇప్పుడు మనకి అరకు, ఇప్పుడు విశాఖపట్నం టు అరకు ఉంది ఆ ట్రైన్.
కిరందుల్ ఎక్స్ప్రెస్. దాన్ని కవర్ చేయడానికి ఒక 6 hours స్టే కొరకే తీసుకున్నాం. ప్లస్ చిన్నదే, బాగా పెద్దగా ఉండదు. ఇక్కడనే మనం స్టే చేసినాం హోటల్ నాయుడమ్మ. అండ్ ప్రజెంట్ మన ట్రైన్ మార్నింగ్ 6:45కి, ఇక 1 hour టైం గ్యాప్ ఉంది. అండ్ ఈ ట్రైన్ జర్నీ చాలా అద్భుతమైనది. ఈస్టర్న్ ఘాట్స్లో మనం ఆ అందాలు చూడాలి, కానీ ఆ వ్యాలీ అది వేరే లెవెల్. అండ్ ప్రజెంట్ ఇది గేట్ నెంబర్ 3 ఉంది, అది పక్క పొంటే మనం చూడొచ్చు క్యాప్సూల్ హోటల్. ఇక్కడ ఏంటంటే కొంచెం స్లీపింగ్ పాడ్స్ లెక్క ఇంట్రొడ్యూస్ చేసిళ్ళు రీసెంట్గా, అంటే 3-4 months బ్యాక్ అవుతుంది ఇది. అండ్ మీరు వస్తే ఇది తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది చెన్నై, ముంబై తర్వాత వైజాగ్లోనే ఉంది. జనరల్ టికెట్ ఇద్దరికి 50 rupees. ఇక్కడి నుంచి వెళ్ళి మన విశాఖపట్నం నుంచి వెళ్ళి బొర్రా కేవ్స్, బొర్రా గృహలు ఉంటారు. మనం అరకు దాకా పోదు, ఫస్ట్ బొర్రా గృహాలనే దిగాలి. మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ అరకు వెళ్ళి బొర్రా కేవ్స్ తీస్తే కవర్ చేసుకొని మళ్ళీ అరకు వెళ్ళాలి. మన ట్రైన్ విశాఖపట్నం టు కిరందుల్ ఎక్స్ప్రెస్ ఇక్కడ మార్నింగ్ 6 స్టార్ట్ అయితే బొర్రా గృహాలకి 9:40కి రీచ్ అవుతుంది. అండ్ అరకుకి 11కి రీచ్ అవుతుంది. మనం ట్రైన్ ఎక్దామని వెళ్ళిన తర్వాత సీట్ కాడ ఏంటంటే అది ప్లైవుడ్ చెక్క కొట్టున్నది. ఇక మనం ఏం చేస్తాం, ఇక కూకోవాలి కాబట్టి సీట్ దొరికే కాబట్టి అట్లా వ్యూ చూడడానికి ఇంకొక పక్క గ్లాస్ ఉంటే అందులో నుంచి రికార్డ్ ఇష్టం. మీరు ఎంత జల్లి అడ్వాన్స్ వస్తే అంత బెటర్. ఈ అరకు ట్రైన్ జర్నీ చాలా అంటే చాలా ఇది స్పెషల్, ఎందుకంటే ఇలాంటి ట్రైన్ జర్నీ మీరు ఎప్పుడు చేసి ఉంటారు, ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక ఈస్టర్న్ ఘాట్స్ జర్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి దానిలో కొండలు, లోయలు, 58 tunnels, 84 bridges అండ్ సీ లెవెల్ నుంచి హిల్ స్టేషన్కి పోతాం. ఏది అరకు వ్యాలీ హిల్ స్టేషన్ అంటారు. అండ్ మీరు ఎంత అడ్వాన్స్గా ముందు వచ్చి ఉంటేనే ఒక 1 hour ముందే రాలి, ఎందుకంటే ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ ట్రైన్ ఉంటుంది. ఒక 1 hour ముందు వచ్చి మీరు సీట్ ఆక్యుపై చేస్తేనే అది బెస్ట్, ఎందుకంటే మీకు ఒక సీట్ దొరుకుతుంది. నేను అది ఆక్యుపై చేసే లోపలనే సీట్ అని ఫిల్అప్ అయిపోయినాయి. ఏం చేస్తాం, ఆడ ఒక చెక్క ప్లైవుడ్ కొట్టింది కదా, దాని పక్కన ఒక గ్లాస్ ఉంది, దాన్ని బట్టి రికార్డ్ చేసిన. అండ్ మీకు వ్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ట్రైన్ జర్నీలో సామర్లకోట్ జంక్షన్, ఎస్కోటా జంక్షన్ అంటారు, అక్కడి నుంచి వ్యూ స్టార్ట్ అవుతుంది. ఒక 1 side ఉంటే వ్యూ, ఇంకో సైడ్ ఏముండే మొత్తం కొండలే. ఒక సైడ్ ఏంటంటే అరకు వ్యాలీ, ఈ లోయలు, ఈ టన్నెల్స్, ఈ బ్రిడ్జ్ ఎంజాయ్ చేయగలుగుతాం మనం. అరకు ట్రైన్ జర్నీ అంటేనే ఇది ఒక డిఫరెంట్ జర్నీ, ఎందుకంటే మనం ఒక సీ లెవెల్నే హిల్ స్టేషన్ పోతాం. అండ్ ఇక్కడ లోయలు, ఆ కొండలు, దానికి ఇచ్చే ఫీలు, ఈ టన్నెల్స్ ఏంటంటే 58 ఉంటాయి. ఆ జనరల్ వెళ్ళినప్పుడు సౌండ్ ఒకటి మనం ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతాం ఆ విధంగా. ఎందుకంటే మార్నింగ్ ట్రైన్ జర్నీ మంచిగా ఉంటుంది. దీని ట్రైన్ జర్నీ నైట్ కూడా ఉంటుంది, అది ప్రిఫరెన్స్ చేయకూడదు. అండ్ మనం విశాఖపట్నం నుంచి వెళ్ళి అరకు దాకా టికెట్ బుక్ చేసుకోకండి, విశాఖపట్నం టు బొర్రా గృహలు, ఎందుకంటే అక్కడ దిగిన తర్వాత అక్కడ బొర్రా కేవ్స్ ఉంటుంది, కవర్ చేసి మీరు అరకు దాకా అక్కడ ఆటోస్ ఉంటాయి. మీరు కొంచెం మంచి గ్రూప్తో వెళ్తే మీరు ఒక ఆటోని బుక్ చేసుకొని అరకు దాకా వెళ్ళొచ్చు. ఏం బొరుతులు ఫైనల్లీ ట్రైన్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. బొర్రా కేవ్స్ కాడికి వచ్చినాం, బొర్రా గృహాలు. అండ్ దీని వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుంది బొర్రా కేవ్స్. అండ్ ఫస్ట్ వీడియో మొదటి ట్రైన్ జర్నీ వందే భారత్ అరకు ట్రైన్ జర్నీ
వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండి, సబ్స్క్రైబ్ మణికంఠలో స్టేట్. అండ్ నెక్స్ట్ వీడియో ఏమేమి కర్రీస్తాం నెక్స్ట్ వీడియో కూడా వెయిట్ చేయండి. బాయ్ బాయ్.